వారణాసి లోక్సభ స్థానంలో అప్రతిహత విజేయుడి చరిత్ర కోసం తప్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఓ ట్రాన్స్జెండర్ పోటీ చేస్తున్నారు. ఆమె కూడా హిందూ అస్త్రశాస్త్రాలతో బరిలోకి రావడం విశేషం. అంతేకాదు ప్రధాని మోదీ జన్మస్థలి గుజరాతీ యోధురాలు కావడం మరో గొప్ప అంశం. అటు భక్తుల బలగంతో ఇటు ఆర్థిక బలంతో తన యుద్ధ రథాన్ని సవారీ పరుగులు పెట్టించే ధీర. అందుకే ప్రధాని మోదీపై ప్రధాన ప్రతిపక్ష పార్టీల యుద్ధం నామమాత్రంగానే భావిస్తుంటే మరి ఈ అభినవ శింకడి ఈ నయా భీష్ముడిని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా ఢీకొంటుంది? అసలు ఈమె గెలవాలంటే శివుడి వరం పొంది ఉండాలి. పైగా మోదీ అస్త్ర సన్యాసం చేయాలి. ఇవి ప్రస్తుతం వారణాసిలో జనంలో చర్చనీయాంశ ప్రశ్నలు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హేమాంగి సఖీమాత అఖిల భారత హిందూ మహాసభ నేత. గుజరాత్లోని వడోదరలో జన్మించారు. ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న తొలి ట్రాన్స్జెండర్ గా గుర్తింపు పొందారు. 2019లో ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులయ్యారు. కాగా ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. గొప్ప ఆధ్యాత్మిక పరురాలుగా ఆమె బరిలోకి దిగడంతో హిందుత్వ నినాదమే ఊపిరిగా ముందుకు సాగుతున్న బీజేపీకి హేమాంగి సఖి దెబ్బ తప్పదు. ఇక ఇప్పటి వరకు 2 ఎన్నికల్లోనూ మోదీకి ప్రధాన పోటీదారులుగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ లౌకిక భావజాలంతో ముందుకు సాగాయి. హిందుత్వ నినాదం బీజేపీకి వరంలా పనిచేసింది. 1991 నుంచి వారణాసి బీజేపీకి కంచుకోటగా మారిపోయింది. ఇక్కడి హిందూ జనం కమలం గుర్తుకే కట్టుబడిపోయారు. 2004లో మాత్రం బీజేపీ చేజారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ కుమార్ మిశ్రా 57,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి శంకర్ ప్రసాద్ జైస్వాల్ పై విజయం సాధించారు. ఈ విధంగా జైస్వాల్ జైత్రయాత్రకు గండిపడింది. ఆ తర్వాత 2009 మురళీ మనోహర్ జోషి విజయం సాధించి బీజేపీకి పునరుత్తేజం తెచ్చారు. ఇక 2014లో మోదీ మాటల మహాభావాలకు వారణాసి ఓటర్లు ఫిదా అయ్యారు. 2014లో మోడీ 3,71,784 మెజారిటీతో విజయం సాధిస్తే 2019లో ఈ మెజారిటీ 4,79,505 ఓట్లకు చేరింది. ఇక 2024లో ఈ మెజారిటీ మరింత పెరుగుతుందని కమలనాథుల అంచనా. కానీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ఈ ఓటు బ్యాంకుతోనే అసలు సిసలు ఇబ్బంది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థి పెట్టడం, అందులోనూ హేమాంగి సఖీమాత ముందుకు రావడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్నా ఎందుకు మోడీపైనే పోటీ పెడుతోంది అన్నది కూడా చర్చకు దారితీసింది. కానీ ఇందులో మరో కోణం కూడా ఉంది. హిందువుల్లో మోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ఆమెను బరిలోకి ఆర్ఎస్ఎస్ ప్రయోగించినట్టు మరో కథనం వినిపిస్తోంది. ఎందుకంటే వారణాసిలో బీజేపీ ప్రభావం తగ్గినట్టు కనబడకూడదు. హిందుత్వం సజీవమే. వారణాసి ప్రజలు హిందుత్వానికే ఓటు వేస్తారు, లౌకిక శక్తులకు కాదు అనే చరిత్రను తెర మీదకు తీసుకువచ్చేందుకే ఆర్ఎస్ఎస్ వ్యూహం పన్నినట్టు ప్రచారం జరుగుతోంది.